హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు CA 365 ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో జనవరి 11th మంత్ యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని వీడియో రూపంలో అందించే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్ చూసుకోవచ్చండి. ఫస్ట్ వన్ వచ్చేసి పాస్పోర్ట్ సూచీలో క్రిందకు జారినటువంటి భారత ర్యాంకుకు సంబంధించి ఇక్కడ వార్తలు నిలవడం జరిగిందండి. ఫ్రెండ్స్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ప్రపంచంలోని శక్తివంతమైనటువంటి పాస్పోర్టులో భారత ర్యాంకు ఈ ఏడాది 85వ స్థానానికి పడిపోయిందండి. గత సంవత్సరం 80వ ర్యాంకు కలిగి ఉంది. ఫస్ట్ వచ్చేసి మనకు సింగపూర్ ఉంది. పాస్పోర్ట్ సూచీలో 1వ ర్యాంకు లభించింది. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే పౌర సరఫరాల సంస్థ బుధవారం ఈ మేరకు హెన్లీ పాస్పోర్ట్ సూచీ కూడా అందించడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఒహాయోలో హిందూ మాసంగా అక్టోబర్ అండి. ఇక అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో అక్టోబర్ నెలకు హిందూ మాసంగా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన బిల్లుపై రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ బుధవారం సంతకం చేయడం అయితే జరిగింది. ఈయన గవర్నర్ వచ్చేసి మనకు మైక్ డివైన్ బుధవారం సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ సెనేటర్ నీరజ్ అంటానీ సహా పలువురు హిందూ నేతలు కూడా హాజరు కావడం అయితే జరిగింది. ఇక ఈ బిల్లును గతేడాది చట్టసభలో కూడా నీరజే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ మరొక లేటెస్ట్ అప్డేట్ కరెంట్ అఫైర్ సంబంధించి చూసుకున్నట్లయితే బయటి నిరగాలకు చెక్ పెట్టేందుకు భారత్ పోల్ అనే యాప్ని అయితే మనకు ప్రవేశపెడుతున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి భారత్ పోల్ ఉపయోగాలకు సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు. దేశంలోని అన్ని ఏజెన్సీలు అలాగే పోలీస్ విభాగాలతో పాటు కొన్ని ఏజెన్సీలకు సైతం ఈ పోర్టల్ ద్వారా సంప్రదింపులు జరిగే అవకాశం ఉంటుంది. అనేక కేసుల్లో విదేశీ లింకులకు తోడ్పడే విధంగా కూడా ఇక్కడ భారత్ పోల్ను సృష్టించడం అయితే జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి దేశంలో రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి ప్రధాన చిన్న ఓడరేవులకు సంబంధించి ఇక్కడ వివిధ కేంద్రపాలిత ప్రాంతాలు అలాగే ప్రధాన ఓడరేవులు చిన్న మధ్య తరహా ఓడరేవులకు సంబంధించి చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఒకటి ఉందండి. చిన్న తరహా ఓడరేవులు వచ్చేసి 15 ఉన్నాయి. గోవా 1, చిన్న తరహా 5, గుజరాత్ చిన్న తరహా 48, కర్ణాటక 13, కేరళ 17, మహారాష్ట్ర 48, ఒడిశా 14. ఇక టోటల్గా 217 చిన్న తరహా ఉంటే 12 వచ్చేసి పెద్ద అంటే ప్రధాన ఓడరేవులు అయితే ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ భూభారతి బిల్లుకు గవర్నర్ ఆమోదం అండి. ఇది వార్తల్లో నిలవడం జరిగింది. రూపుదాల్చినటువంటి కొత్త రెవెన్యూ చట్టం ROR 2025కు సంబంధించి త్వరలోనే అమల్లోకి మంత్రి పొంగులేటి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ భూభారతికి సంబంధించినటువంటి బిల్లుకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక చట్టం గుర్తుంచుకోవాలి. ఇక్కడ రెవెన్యూ చట్టం 2025తో రాష్ట్రంలో సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక ROR 2020 స్థానంలో భూభారతి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు. ఇక ఉత్తరాఖండ్లో ఈ నెల నుంచే UCC సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఉంది. ప్రకటించిన సీఎం పుష్కర్ సింగ్ ధామి అండి. దేశంలోనే ఉమ్మడి పౌర స్మృతి UCCని మొట్టమొదటిసారిగా అమలు చేసే రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. తమ రాష్ట్రంలో జనవరిలో ఉమ్మడి పౌర స్మృతిని అమల్లోకి తెస్తున్నట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటించడం జరిగింది. గురువారం బరేలీలోని 29వ ఉత్తరాయణి మేళను ప్రారంభించడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ వార్తలు అయితే నిలవడం జరిగింది. ఫ్రెండ్స్ మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి మగదోమ వీర్యంలో విషం, ఆడదోమలకు అంతమొందించేందుకు కొత్త ప్రయోగం. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలడానికి కారణమైనటువంటి ఆడదోమలను అంతం చేసేందుకు ఆస్ట్రేలియాలోని మెక్వారో వర్సిటీకి చెందిన పరిశోధకులు సరికొత్త ప్రయోగం చేశారు. ఆడదోమలకు కట్టడి చేసేందుకు మగదోమల వీర్యంలో విషపూరిత ప్రోటీన్లు ఉత్పత్తి చేసే ప్రక్రియపై దృష్టి సారించడం జరిగింది. ఈ మేరకు జన్యు మార్పిడి చేసిన మగదోమను సృష్టించే పరిశోధన చేశారు. మగదోమతో సంభోగం చేసిన వెంటనే ఆడదోమ చనిపోయేలా మేము ప్రయత్నిస్తున్నామని కూడా పరిశోధనలో తెలపడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకు డాక్టర్ కృష్ణ ఎల్లాకు ఇన్సా ఇండియా ఫెలోషిప్ అండి. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లాకు ప్రతిష్టాత్మక ఇన్సా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అకాడమీ ఇండియా ఫెలోషిప్ లభించింది. శాస్త్రీయ పరిశోధన, టీకాల అభివృద్ధి, నూతన సాంకేతికత పరిజ్ఞానాన్ని ఆవిష్కరించడం తదితర విభాగాల్లో ఆయనకు కృషి చేయగా 2025 సంవత్సరానికి ఆయనకు ఇన్సా ఇండియా ఫెలోషిప్కు ఎంపిక కావడం జరిగింది. అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా డాక్టర్ అనిల్ కాకోద్కర్, అలాగే DRDO మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ VK సరస్వతి, ఇస్రో చైర్మన్ డాక్టర్ S సోమనాథ్, అలాగే ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మీటింగ్స్లో అయితే పాల్గొనడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి ట్రంప్ విస్తరణ వైఖరితో కలకలం, కెనడా, గ్రీన్లాండ్, పనామాలపై అమెరికా కాబోయే అధ్యక్షుడు కన్ను అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ ఉంది. అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈ పీఠం
అధిష్ఠించక ముందే కొన్ని దేశాల మీద కంటి కునుకు లేకుండా చేస్తున్నారు. ఆయన ట్రోలింగ్ దెబ్బకు ఇప్పటికే కెనడాలో ప్రధాని పీఠం కదిలింది అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ ఉంది. ఫ్రెండ్స్, ఇక మరొక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ వచ్చేసి బీటా జనరేషన్ మొదలైంది. బీటా జనరేషన్ బేబీస్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రన్ అవుతుంది. జెన్ఎక్స్, మిలీనియర్స్, అలాగే జెన్ జీ, అలాగే జెన్ ఆల్ఫా అంటూ ఇప్పటి వరకు మనం తదితర పేర్లు అయితే విన్నాం. అయితే జనవరి 1, 2025 నుంచి మరో కొత్త తరం మొదలైంది. అదే జనరేషన్ బీటా. మిజోరాంలో జన్మించిన ఫ్రాంకీ రెమ్యూతికా జడేంగ్ అనే బాబు మన దేశంలో మొట్టమొదటి బీటా బేబీ. జనవరి 1న 18 గంటలకు 3 నిమిషాలకు జన్మించడం జరిగింది. 2025 39 మధ్య పుట్టిన పిల్లలను జనరేషన్ బీటాగా పిలవడం అయితే జరుగుతుంది. బేబీ బూమర్స్ సంబంధించినటువంటి జెన్ ఎక్స్ సంబంధించిన తదితర పేర్లకు సంబంధించినటువంటి ఇయర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. జెన్ వై లేదా మిలీనియర్స్, అలాగే జెన్ జీ, అలాగే జెన్ ఆల్ఫాకు సంబంధించిన వేరియేషన్స్ అనేది ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక చంద్రయాన్ 4 గగనతలంపై ప్రత్యేక దృష్టి అండి. ప్రముఖ రాకెట్ సైంటిస్ట్ డాక్టర్ వి నారాయణ్కి సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఇక మరిన్ని విషయాలకు సంబంధించిన ఇస్రో నూతన చైర్మన్గా ఈ నారాయణ్ అయితే నియమిస్తూ కూడా ఇక్కడ వారికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మరొక అప్డేట్ వచ్చేసి పిత్తాశయ క్యాన్సర్కు కొత్త చికిత్స అండి. 13 నెలలకు పెరిగిన రోగి జీవితకాలం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. పిత్తాశయ క్యాన్సర్కు లక్నపూర్లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య శాస్త్ర సంస్థ పరిశోధనలకు కొత్త చికిత్స విధానాన్ని రూపొందించడం జరిగింది. ఖరీదైన ఇమ్యూనోథెరపీ అయ్యే ఖర్చుతో చాలా తక్కువగా ఈ చికిత్స అందించవచ్చు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మీకు ఫర్దర్గా సీఏకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంసీక్యూ బిట్స్ కావాలనుకుంటే డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటాయి. ఆ ఛానల్లో మీకు డైలీ వారీ ఎంసీక్యూ బిట్స్ కాంపిటేటివ్ ఫీల్డ్కి యూజ్ అయ్యే విధంగా నేను ప్రిపేర్ చేయడం అయితే జరిగింది.